పండిట్ ధర్మప్రకాష్ శర్మ అనే ఆయన బైబిల్ వర్స్ చదివి క్రైస్తవులు అలాగ ఉన్నారా లేదా టెస్ట్ చేశాడు. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నిష్కారణంగా అతన్ని కొట్టాడు, లాగి 2 పీకాడు. అతను, నువ్వు క్రైస్తవుడు కదా, దేవుని వాక్యం ఎలా ఉంది కదా, నువ్వు ఎందుకు తిరిగి నన్ను 2 కొట్టావంటే, నన్ను అన్యాయంగా ఎందుకు కొట్టావు, ఆ వాక్యాలు నాకు అనవసరం, నువ్వు నన్ను కొట్టావు, నేను 2 దండాను. సమయమును దుర్వినియోగం చేయొద్దని ఉంది కదా. తన స్నేహితురాళ్ళు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి, రీటా అనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. కాలేజీలో ఆయన మంచి టాపరు, చాలా అందగాడు. రీటా, మనం ఈరోజు ఈవినింగ్ మూవీకి వెళ్దామా అన్నాడు, సినిమాకి వెళ్దామా అన్నాడు. నీతో సినిమాక అంతకంటే అదృష్టం తప్పకుండా అంది. మీరు క్రిస్టియన్స్ కదా, తల్లిదండ్రులు చెప్పకుండా రాకూడదు కదా, తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా మీరు స్టెప్ తీసుకోకూడదు కదా. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పొచ్చు, అదనపు తరగతి ఉంది, అదనపు క్లాస్ ఉందని చెప్తా అంటే వాళ్ళని మోసగిస్తాం. ఇవన్నీ పట్టించుకోవద్దు, మనం మూవీకి వెళ్ళాలి నీతో అంటే, నీతో అదృష్టం దొరికిద్దాం, మళ్ళీ తప్పనిసరిగా నేను వస్తాను ఎప్పుడు. లేదు, నేను తర్వాత చెప్తాలని వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా, బైబుల్ని చించేశాడు. అందరి ముందు అందరిని పిలిచి బైబుల్ని చించాడు. ఏమన్నా తెలుసా, ఇందులో ఉన్న మాటలు కేవలం మాటలే కానీ ఇవి నెరవేర్చడం క్రైస్తవుల వల్లే కాలేదు, ఇవి నెరవేర్చడం ఎవడి వల్ల కాదు, కాబట్టి ఇది ఒక వేస్ట్ పుస్తకం అని చించి పడేశాను. కొద్ది కాలం తర్వాత వివాహితుడయ్యాడు. ఆ వివాహం చేసుకుంది ఎవరినో తెలుసా, అనుకోని స్థితిలో ఒక దైవజనుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆయన అన్యుడు, ఒక దైవజనుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. పండిట్ ధర్మప్రకాష్ శర్మ అనే ఆయన. పెళ్లి చేసుకునేటప్పుడే చెప్పాడు, నువ్వు క్రిస్టియన్ అని నాకు తెలుసు, క్రిస్టియన్ అంటే ఇక నీ బాధ్యతలు ఎట్లా నెరవేరుస్తావో కూడా నాకు తెలుసు. ఇక మీ బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత ఏంటంటే పక్కోడికి చెప్పటం. నా మీద అలాంటి ప్రయోగాలు చేశావంటే చరిత్ర లేకుండా చేస్తాను నీకు, అదిగా ఆయన లైఫే లేకుండా చేస్తాను నీకు అని వార్నింగ్ ఇచ్చాడు భార్యకి. ఎప్పుడు మీ దగ్గర ఎత్తనంది, దేవుని మాట ఎత్తనంది. ఒకరోజు సహోదరులు భక్త సింగ్ గారు ఆమె ఉన్న ప్రదేశంలో కూటం పెడుతున్నాడంటే, ఆ రోజు భర్తను రెడీ చేసి ఆయన సాగనంపుతూ కాళ్ళకి సాక్సులు దొడుగుతా, బూట్లు వేస్తా భర్తకి చెప్పింది, ఈరోజు కొంచెం పెందలగడ్డండి, నేను పుట్టినప్పుడు నాకు పేరు పెట్టినటువంటి దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చాడంటే, ఆయన వాక్యం చెప్తానికి వస్తున్నాడు, ఒకసారి ఆయన చూడాలనిపిస్తుంది అంతే. ఆ బూట్ కాల్తో కొడితే అలాగున్న దన్మని పక్కన ఉన్నదాన్ని గుద్దుకొని తల పగిలి బ్లడ్ వచ్చింది. ఆ సప్పుడికి తల్లి వచ్చింది, ఆయన తల్లి. ఉగ్రుడై చూస్తా ఉన్నాడు భార్య వైపు. ఆమెమీ లేదు, తలకి ఏదో కట్టేసుకుంది. ఆమె వచ్చి, అమ్మ ఏందమ్మా తలకి ఇంత దెబ్బ తగిలింది, బ్లడ్ గారుతుందంటే, జారి పడ్డానని చెప్పింది. ఆమె కాసేపు చూసి వెళ్ళిపోయి, ఆయన ఏం కరగల, ఏం మాట్లాడాల. ఆమె కారు దగ్గరికి వెళ్ళి ఆయన సాగనంపేటప్పుడు చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో మీరు వస్తారు అంది. మీరంటే నేనంటే మీకు చాలా ఇష్టం, తప్పకుండా మీరు వస్తారు అంది. కారులో కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. రీటా అలా స్పందించింది, వాడు అలా స్పందించాడు. ఈ అమ్మాయి కూడా క్రిస్టియనే, కానీ ఈ అమ్మాయి దగ్గర డిఫరెంట్ కనపడుతుంది. ఆ వాక్యాలు నెరవేరుస్తున్నట్టుంది ఈ అమ్మాయి. అంటే దేవుని యేసుప్రభు వాక్యాలు నెరవేర్చ సాధ్యమేనా? ఇవన్నీ మీ దగ్గర కనపడుతున్నాయని ఇంకా టెస్ట్ చేశాడు. చివరికి ఏమయ్యాడో తెలుసా, ఆయన మారి సేవకుడయ్యాడు. కొట్టు ఆయన మారి దైవజనుడు అయ్యాడు. ఏ స్థాయికి వెళ్ళాడు తెలుసా, ఇందిరాగాంధీకి సువార్త చెప్పిన వ్యక్తి ఆయన. నా దేశం, నా మతం, నా భూమి అనేది బుక్ ఉంది ఆయనది, చదవండి మీరు. పిళ్ళ వెంకటరత్నం అనే దైవజనుడు తెలుగులోకి అనువదించాడు దాన్ని, తెలుగులో రాశాడు చక్కగా, చాలా బాగుంటుంది. నా దేశం, నా మతం, నా దేవుడు.
అది చదివి ఆమె స్టోరీ చదివి ఏడ్చాను నేను, ఆ తల్లి స్టోరీ చదివి. అలా కారిపోయిన కళ్ళలో కన్నీళ్ళు. ఆమె ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం భర్తను గెలుచుకుని దైవజనుడిగా తీర్చిదిద్దుకుంది. బిడ్డలారా, ప్రేమ ఎప్పుడైతే క్రియాత్మకమైద్దో, వాక్యం ఎప్పుడైతే నెరవేర్పుకు నోచుకుంటుందో, విశ్వాసం ఎప్పుడైతే క్రియగా మారిద్దో, ఆ మూడింటిలో ఉన్న శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు బిడ్డ.